ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో చలి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్లు నిల్వనున్నాయి. అరకు అందాలను చూసేందుకు వచ్చే యాత్రికులు హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఒడిశా, ఛత్తీస్గఢ్, మణిపూర్ తదితర రాష్ట్రాల నుంచి కళాకారులు రానున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అధికారిక యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందంటున్న కలెక్టర్ దినేష్ కుమార్ తో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. సంప్రదాయాన్ని కళ్ళ కట్టి చూపించే విధంగా అరకు చలి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హెలికాప్టర్ రైడ్. ఈ హెలికాప్టర్ రైడ్ ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంతో పాటు కూడా రైడ్ చేసి ఆ అనుభూతిని పొందే వాళ్ళని కూడా మనం ఉదయం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎంత అంటే దీనికోసం ఇదంతా ఏర్పాటు చేశారు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లిపో విధంగా, అదే విధంగా మా గిరిజన ఐటీడీఏ పాడేరు ఏరియాలో టూరిజం ని ప్రమోట్ చేస్తున్నాము. సస్టైనబుల్ టూరిజం గా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ వినూగ్నమైన ప్రయత్నాలు చేయాలి, జస్ట్ ఒక డాన్స్ పాటలు మాత్రం కాకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో మేము అడ్వెంచర్ టూరిజం ని కూడా, మనకి చాలా అనుకూలమైన ప్రాంతం కాబట్టి మనము ఆ ప్రయత్నాన్ని చేశాము. దాంట్లో ఒక భాగంగా మేము హాట్ ఎయిర్ బలూన్ ఇంట్రడ్యూస్ చేసాం, పారా గ్లైడింగ్ ఇంట్రడ్యూస్ చేసాం, పారా మోటరింగ్ ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు హెలీ రైడ్ ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఈ హెలీ రైడ్ ని వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి చూస్తున్నారు. ఖచ్చితంగా హెలీ రైడ్ పికప్ అవుతుంది. కొంచెం ప్రజలు ధరల్ని తగ్గించాలని అనుకుంటున్నారు. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏముందో దాని ప్రకారం అది జరుగుతుంది. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే మనం హెలీ రైడ్ దగ్గర అయితే ఉన్నాం, ఆ హెలీ రైడ్ ని అయితే చాలా మంది అయితే, అంటే ఇక్కడ విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ రైడ్ లో పాల్గొంటున్నారు. అలాగే మనతో పాటు ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ధరల విషయం ఏ రకంగా ఉండబోతుంది? ఎన్ని రోజుల పాటు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండబోతుంది? యాక్చువల్ గా అరకు చలి ఉత్సవంలో మేజర్ రోల్ మనది చాపర్ది ఉంది. అది నిన్నటి నుండి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే రేపటి వరకే మనకి ఏవియేషన్ నుండి పర్మిషన్ ఉంది. సో మనకి తక్కువ టైంలో మనకి పర్మిషన్ రావడం వలన మనం ఏదైతే రెంట్కి తీసుకున్నామో అది రేట్ పెరగడం వల్ల ఇక్కడ రేట్ పెరిగింది. సో ఇక్కడ ధర అనేది మొదటిసారి కాబట్టి మాకు కూడా ఇక్కడ కండిషన్ బట్టి మేము ఆ ధర పెట్టకపోతే మేము కూడా దాన్ని రన్ చేయలేము. సో మరలా మాకు మంటూ వేరే అవకాశం వస్తే ఈ ధర తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మొత్తానికి విశాఖ చలి ఉత్సవాల్లో ఇది మొదటిసారి. ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పబ్లిక్ అండ్ టూరిస్ట్? ఇక పబ్లిక్ నుండి అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. దట్ ఇది గేమ్ చేంజర్ లో వాడిన హెలికాప్టర్ అవడం, అది కూడా ఒక ప్రమోషనల్ గా చేశారు ఇక్కడ జనాలందరూ కూడా. ముందుగా ఈ అరకు ఉత్సవంలో అరకు ప్రజలందరికీ మా ధన్యవాదాలు. ఎందుకు అంటే రేటు 4,000 ఉన్నా కూడా అది ఒక అడ్వెంచర్ అన్న ఒక ఫీల్ తో వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా వచ్చారు. ఇన్ కేసు వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని ఎక్కాలి అన్న ఆతృతతో వాళ్ళు ఆ అమౌంట్ ని పెట్టి మాకు ఇక్కడ సపోర్ట్ చేశారు. సో మా విహంగ అడ్వెంచర్స్ తరపున అరకు ప్రజలకి అలాగే టూరిస్టులకి మా ధన్యవాదాలు. ఎన్ని రోజులు ఈ రైడ్ ఉండబోతుంది మేడం? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కి చాలా మంది చాలా కొత్తగా చూస్తున్నారు. ఎందుకంటే అరకు ఉత్సవాల్లో చాలా మొదటిసారిగా హెలీ రైడ్ అనేది పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళంతా కూడా ఏదో సినిమా షూటింగ్ లో కానీ లేదా వివిధ ప్రాంతాల్లో టైంలో చూస్తారు తప్పితే ప్రత్యక్షంగా చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? యాక్చువల్ గా హెలీ రైడ్ అనేసరికి కొంచెం మేము కూడా భయపడ్డాము ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. కానీ పెట్టిన డే 1 నుండి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మాకు ప్రాబ్లం అయింది. ఎందుకంటే జనాలు అంత ఆతృతగా వచ్చారు ఎంజాయ్ చేయడానికి. సో హెలీ రైడ్ అనేది 5 to 6 minutes మేము వాళ్ళకి రైడ్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా తృప్తితో వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాకపోతే రేటు విషయం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మాకున్న పరిస్థితుల్లో ఇంకా మేము తగ్గించి చేయడానికి అవ్వదు కాబట్టి రేట్ని పెట్టాం. ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ముందుగా ఏవియేషన్ వాళ్ళతో సంప్రదించి రేట్ తగ్గించే విధంగా మేము ప్లాన్ చేస్తాం. ఏ రోజున నిన్నటి నుండి స్టార్ట్ అయింది, రేపటితో అవుతుంది. తర్వాత మరలా మేము సమ్మర్ లో క్యాంపెయిన్ ప్లాన్ చేస్తాం.
ఈ చలి ఉత్సవాల్లో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఏదైతే హెలికాప్టర్ రైడ్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి ఇక్కడి నుంచి రైడ్ స్టార్ట్ అయ్యి ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ తూర్పు కనుమల్లో, అంటే సుమారుగా చెప్పాలంటే ఏజెన్సీ అడవుల్లో ఉన్నటువంటి అడవు ప్రాంతాలందరినీ కూడా ఒక రౌండ్ వేస్తూ సుమారుగా 6 నిమిషాల పాటు కూడా ఈ రైడ్ అయితే కొనసాగుతుంది. ఈ రైడ్ లో చాలా ఉత్కంఠమైనటువంటి ఎంజాయ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ అంతా కూడా చాలా స్పెషల్ గా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైడ్, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తొలిసారిగా విశాఖ అరకు చలి ఉత్సవాల్లో తొలిసారిగా ఇలాంటి రైడ్ ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ 3 రోజుల పాటు నిర్వహించబోతున్నటువంటి ఈ విశాఖ చలి ఉత్సవాలకు సంబంధించినటువంటి దీంట్లో విశాఖ ఏదైతే ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి రైడ్ చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఇక్కడ నిలిచిందని అయితే చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సుమారుగా నాన్ లోకల్ వాళ్ళకైతే 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లోకల్ వాళ్ళకైతే ఆధార్ చూపిస్తే కనుక 3,500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ డబ్బులకి విషయానికి వస్తే కనుక కాస్త రేట్ ఎక్కువైనప్పటికీ కూడా వీళ్ళైతే ఎంజాయ్ చేసి వెళ్ళే ఫీలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులకు అయితే చాలా అందరిలోని మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 6 నిమిషాల పాటు చేసే ఈ రైడ్ చాలా అనుభూతిని పొందుతున్నాం అంటే కూడా ప్రధానంగా వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సంజయ్ తో కన్నబాబు, విశాఖ అరకు ఉత్సవాల నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.